రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో యెరూషలేమును పరిపాలిస్తున్న యోధా రాజైన యోషియా పరిపాలన గురించి రాయబడింది. రాజైన యోషియా యోధా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజులు పరిపాలించారు. ఆ 20 మందిలో 16వ రాజు యోషియా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, హిజ్కియా తరువాత తన కుమారుడైన మనస్సే రాజు అయ్యాడు. హిజ్కియా చాలా నమ్మకంగా పరిపాలించాడు. కానీ తరువాత రాజు అయిన మనస్సే అంటే తన కుమారుడు హిజ్కియా కుమారుడైన మనస్సే చాలా దుర్మార్గంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఏదైతే దేవుని యొక్క మందిరాన్ని రిపేర్ చేశాడో ఆ దేవుని మందిరంలో ఉండవలసిన వల్ల తీసివేసి దేవుని మందిరాన్ని అంతటిని కూడా అపవిత్రం చేసేసాడు విగ్రహాలతో. 21వ అధ్యాయము 2వ వచనం చూడండి. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఇది మనస్సే యొక్క చరిత్ర. మనస్సే అతి దుర్మార్గముగా అనగా అతి విగ్రహారాధకుడిగా జీవించాడు. దేవుని మందిరములోనే మరి విగ్రహాలను నిలిపివేశాడు. తన తండ్రి కట్టిన మందిరాన్ని కూడా అపవిత్రపరిచాడు. ఎక్కడ పడితే అక్కడ మరి నక్షత్ర ఆరాధన చేసినట్లుగా ఉన్నత స్థలాల్లో కూడా మరి బలిపీఠాలు కట్టి ఎన్నో మరి పూజలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతడు చనిపోయిన తరువాత అతని కుమారుడు ఆమోను కూడా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ఆమోను కూడా మరి తండ్రి వలె దుర్మార్గంగానే ప్రవర్తించాడు. ఆమోను చనిపోయిన తరువాత యోషియా రాజయ్యాడు, ఆమోను కుమారుడు. ఈ యోషియా మాత్రము దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. రాజుల గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యోషియా ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఎదేదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు చూడండి కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాడంట? యథార్థంగా ప్రవర్తించాడంట. తన తండ్రి తన తాత వలె నడుచుకోలేదు, తన ముత్తాత అయిన హిజ్కియా వలె నడుచుకున్నాడు. తన పితామహుడైన దావీదు వలె నడుచుకున్నాడు. హల్లెలూయా. యథార్థవంతుడంట. కుడి ఎడమకు తిరగకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా సరి చేసుకున్నాడు. అతను రాజు అయిన కొన్నాళ్లలోనే దేవుని మందిరాన్ని నిర్మించడానికి కానుకలను మరి తీసుకొని వాటి ద్వారా ఆ యొక్క మందిరాన్ని అంతటిని బాగు చేయడానికి నాయకులను ఏర్పాటు చేశాడు. ప్రధాన యాజకుడికి అలాగే మరి పనివారిని శిథిలమైపోయిన ఆ యొక్క మందిరము బాగు చేయడానికి పనిచేసే వారిని కూలివారిని అందరినీ నిర్మించమని ఏర్పాటు చేయమని దానికి కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చి రండని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు పంపించాడంట? శాస్త్రి అయినా సాపానుని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాపాను వెళుతూ ఉండగా దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా ఎప్పుడైతే సాపాను మందిరానికి వెళుతూ ఉన్నాడో ప్రధాన యాజకుడంట మందిరములోనికి వెళ్ళినప్పుడు అతనికి ఒక గ్రంథము దొరికింది. దేవునికి స్తోత్రం. ఏమి దొరికింది? ధర్మశాస్త్రము దొరికింది. ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకుని అతడు శాస్త్రి అయిన సాపానికి ఇచ్చాడు. ఈ సాపాను ఏం చేశాడంటే దాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి ఇచ్చాడు. అయ్యా, ఇదిగో ప్రధాన యాజకుడైన మెల్కియా ఈ మందిరంలో దొరికిన ఈ గ్రంథాన్ని ఇచ్చాడు అని చెప్పినప్పుడు రాజుగారు అన్నాడు, సరే చదువు అన్నాడు. చదివినప్పుడు దాంట్లో ఉన్న విషయాలను బట్టి రాజుగారు ఆ మాటలు విని
పశ్చాత్తాపడి ఏడ్చి వస్త్రాలు చింపుకున్నాడంట. ఆ సింహాసనం దిగిపోయాడు, వస్త్రాలు చింపుకొని వెంటనే అతను ఏం చేశాడంటే 5 ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. 12వ వచనంలో మనం చూస్తున్నాం. 12వ దేని బిడ్డలారా, ఇప్పుడు రాజుగారు ఏం చెప్తున్నాడంటే 5 కమిటీ ఏర్పాటు చేశాడు కదా. ప్రధాన యాజకుడు, అలాగే శాస్త్రి, అలాగే రాజసేవకులలో ఒకడు, ఇలాగ 5 ఏర్పాటు చేసి 5 అంటున్నాడు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేయండి, తెలుసుకోనండి. దేవుని ఉగ్రత మన పితరులు చేసిన పాపాలను బట్టి మన మీదకి రాబోతున్నాయి, అవి రాకుండానట్లు మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేసి రండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఇప్పుడు 14వ వచనం చదవండి. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోర్ను, సాపానును, ఆసాయాను ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చి, ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షకుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన సల్లూమునకు భార్యయే యెరూషలేములో 2వ భాగమందు కాపురాస్తులై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? రాజుగారు అన్నాడు దేవుని సన్నిధికి విచారణ చేయండి. అందులో ప్రధాన యాజకుడు ఉన్నాడు, తర్వాత శాస్త్రి ఉన్నాడు, వాళ్ళందరూ అధికారులు 5 కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. ఇప్పుడు ఈ 5 ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి? వారు విచారించాలి. దేవుని సన్నిధిలో ఏ పోదును ధరించిన ప్రధాన యాజకుడు వలె ఉన్నాయి కూడా మరి ఆ యొక్క ఏ పోదును ధరించి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని దగ్గర మర్రపెట్టినప్పుడు దేవుడు ఏం జరగబోతుంది ఇంకా తెలియపరచును. ఆశ్చర్యం. వాళ్ళు 5 కలిసి ఎక్కడికి వెళ్ళారంట? అక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళు 5 కలిసి మరి ఆ యొక్క యెరూషలేము 2వ భాగం మీద అధికారంట. వస్త్రశాలకు అధికారి కదా, వస్త్రశాల అధికారి అయిన తిక్వా కుమారుడైన సల్లూము భార్య యొద్దకు వెళ్ళారంట. ఆమె పేరు హుల్దా. చెప్పండి అందరూ. హుల్దా ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళారు అంటే ఆమె ప్రవక్త్రి, ప్రవచించే ఆమె. స్తోత్రం. హల్లెలూయా. మనస్సే కాలములో నుండి దేవుని వాక్కు లేదు. మనస్సే కాలము నుండి రాజ్యమంతా కూడా విగ్రహాలతో నింపబడింది. రాజ్యములో దేవుని మాట లేదు, రాజ్యములో దేవుని పాట లేదు, రాజ్యములో దేవుని ఆరాధించేవారు లేరు. అటువంటి కాలములో ఈ 5 కలిసి ఎక్కడికి వెళుతున్నారంటే హుల్దా అనే ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఈ స్త్రీ ఏమన్నా అధికారి అంటే అధికారి కాదు, తన మామగారు అధికారి. హల్లెలూయా. మరి ఏమన్నా ఈమె అధికారం కలిగి ఉందంటే ఏమీ లేదు. ఈ ఒక సామాన్యమైన స్త్రీ అంటే ఏమో మన ఇంటిలో వంట చేసుకునే ఆమె కదా, హౌస్ వైఫ్ అంతే. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈమె ప్రవక్త్రి. హల్లెలూయా. ఏమిటి ప్రవక్తి అంటే? దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈమె దేవునితో మాట్లాడుతుంది. దేవుడు ఏమి చెప్పబోతున్నాడో ఆమె వింటుంది, దేవుడు ఏమి చెప్పాడో అది తెలియపరిచే ఆ యొక్క వరము కలిగి ఉంది. ఆ కాలంలో ప్రవక్త్రి ఆమెట. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే హిల్కీయా ఎవరంట? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడని హిల్కీయా ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడండి? ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి వెళుతున్నాడు. ప్రధాన యాజకుడే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవచ్చును, ప్రార్థన చేయవచ్చును, దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడో వినాలి. అతను కూడా మరి శాస్త్రి, బోధించే బోధకుడు, ఆయన అధికారులు వీళ్ళందరూ కలిసి ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అంటే ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఈమె ఏమైనా అధికారం కలిగి ఉందా? ఏమీ లేదు. గొప్ప ఆమె? ఏమీ లేదు. ఇంట్లో వంట చేసుకునే సాధారణమైన ఒక స్త్రీ. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆమె దేవుని స్వరం వింటూ ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సామాన్యమైన స్త్రీలే, సామాన్యమైన వ్యక్తులుగా ఉన్నా సరే దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట వినాలి, దేవుని యొక్క అభిషేకం కలిగి ఉండాలి, దేవుని యొక్క శక్తిని పొందుకునే స్త్రీగా ఉండాలి. దేవుడు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, లేదా పాస్టర్ అమ్మగారులని, లేదా పల్నా వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని లేదు.
ఒక సాధారణమైన వ్యక్తులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకోగలడు. సాధారణమైన వారిని కూడా దేవుడు వాడుకోగలడు. హల్లెలూయా. ఈ హుల్దా దగ్గరికి వచ్చినప్పుడు, ఈ హుల్దా గురించి చూసినప్పుడు ప్రియ దేవునిలారా, హుల్దా అనగా పుట్టుమచ్చ అని అర్థం. పుట్టుమచ్చ ఎంత ఉంటుంది? ఒక చిన్నది ఎంత ఉంటుంది? ఒక సామాన్యమైన వ్యక్తి. ఈ స్త్రీ ఒక పుట్టుమచ్చ అనే అర్థము కలిగిన ఈమె దగ్గరకు మరి రాజుగారు 3 విషయాలు తెలుసుకోమని పంపిస్తున్నాడు. ఏంటా 3? అక్కడ చూడండి, 13వ వచనం ఇందాక మనం చదివాం. నా విషయములోను, ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను అనగా రాజు విషయంలో విచారణ చేయమంటున్నాడు. జనుల విషయము. రెండవది ఏంటంట? జనుల విషయం. 1 రాజుల విషయము, 2 జనుల విషయము, 3 యోధా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. హల్లెలూయా. ఎన్ని విచారణలు చేయాలి? 3. 1 రాజును గూర్చి, 2 జనులను గూర్చి, 3 యోధా వారి రాజ్యమును గూర్చి. అంటే రాజ్యమును గూర్చి. దేవుడు రాజు గురించి ఏమంటున్నాడు, ప్రజల గురించి ఏమంటున్నాడు, రాజ్యాన్ని ఏం చేయబోతున్నాడు, ఇది తెలుసుకోనండి మీరు వెళ్ళి అని చెప్పినప్పుడు వారు రాగానే ఆమె రాజుగారు అన్నట్లుగానే ఆమెకు దేవుడు బయలుపరిచిన విషయాన్ని తెలియపరిచేసింది. వాళ్ళు వచ్చేటప్పటికే రాజుగారికి ఏం చెప్పాలో ఆమె ప్రార్థన ద్వారా తెలుసుకుని ఉంది. అప్పుడు ఆమె అంటుంది, ఎవరైతే పంపించారో ఆయనకు మీరు చెప్పండి, వెళ్ళి ఆ రాజుకు చెప్పండి, ఆయన ఈ భూమి మీదకు లేక ఈ యొక్క యెరూషలేము మీదకు లేక యోధా ప్రజల మీదకు దేవుడు ఉగ్రత రప్పించబోతున్నాడు. చూడండి, 8వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద విచారణ చేయుటకై సెలవచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిదివి గనుక నీవు చేయ మనవని నేను అంగీకరించి ఉన్నాను. నేను నీ పితల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హుల్దా దేవుని దగ్గర విచారణ చేసి చెప్పుతున్న మాటలు ఏమిటి అనగా, రాజా నీవు వస్త్రాలు చింపుకున్నావు, కన్నీరు కార్చావు, ఏడ్చావు గనుక దేవుడు నీ మొర్ర ఆలకిస్తున్నాడు. నీ కాలంలో ఈ ఉగ్రత రాదు, నీ కాలంలో నాశనము రాదు. నీవు సమాధానము కలిగి నీ పితరుల వలె నీవు సమాధికి చేర్చబడతావు. నీ తరువాత భయంకర ఉగ్రత ఈ యొక్క యోధా ప్రజల మీదకు రాబోతుంది అని దేవుడు మాట హుల్దా తెలియపరుస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు హుల్దా గురించి ఆలోచన చేయాలి. హుల్దా గురించి ఇక్కడ మనకు కనిపించదు, కానీ హుల్దా అనే ఆమె ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న ఆమె ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించింది. ముందే చెప్పాను నేను, మనస్సే కాలం. మనస్సే 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 55 సంవత్సరాలు కూడా ఎలాగుంది? దేశం అంతా కూడా భయంకర శాపంతో నింపబడింది, విగ్రహారంతో నింపబడింది. దేవుని భయము లేదు, భక్తి లేదు, ఆరాధించేవాళ్ళు లేరు, పూజ చేసేవాళ్ళు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళి బలిపీఠము దగ్గర మొరపెట్టేవాళ్ళు లేరు, బలి అర్పించేవారు లేరు. దేవుని మందిరం అపవిత్రమైపోయింది. దాని తర్వాత తన కుమారుడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు కూడా తండ్రి బాటలో నడుచుకున్నాడు. యోషియా వచ్చాడు. యోషియా ఇప్పుడు విగ్రహారాధనతో తొలగించి రాజ్యాన్ని సరిచేస్తూ ఉన్నాడు. ఆ కాలములంటే ఈమె మనస్సే కాలములోనే ఉంది. ఈ మనస్సే కాలములోనే ఉంటూ ఆ మనస్సే కాలము ఎలాంటిది అంటే భయంకరమైనది కదా. ఎక్కడ పాటలు వినబడకూడదు, ఎక్కడ ఆరాధన చేయకూడదు, ఎక్కడ బలిపీఠలు అర్పించకూడదు, ఎక్కడ చూసినా విగ్రహారాధన మాత్రమే చేయాలి. అలాంటి కాలములో కూడా ఆమె తన్ను తాను పరిశుద్ధముగా కాపాడుకుంది, తన్ను తాను భక్తిగా కాపాడుకుంది,
తన్ను తాను దేవునికి కనుపరుచుకుంది. వస్త్రధారణలో కానీ, మాటలో కానీ, చేతులో కానీ, యథార్థతలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ ఏ విధంగా తప్పిపోకుండా ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా, దేవుని స్వరమినే బిడ్డగా, ఒక ప్రవక్తిగా దేవుని సన్నిధిలో నిలబడండి అంటే ఆలోచన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చి ఏదంటే చాలు మనం చేసుకునే ప్రార్థన కూడా మానేస్తాం కదా, అలాగైపోయారు జనాలు. కానీ హుల్దా తన కాలంలో మాత్రము భయంకర పరిస్థితులు, బట్టబయలు ప్రార్థన చేయడానికి లేదు, ఆరాధించడానికి లేదు, స్తుతించడానికి లేదు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి లేదు, మొక్కుకోవడానికి లేదు. అటువంటి కాలములో కూడా తన భక్తిని కాపాడి ఒక ప్రవక్తిగా ఉంది, ఒక సాధారణమైన విశ్వాసి కూడా కాదు. ఎంత గొప్ప విషయం ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమె ప్రవక్త్రి, ఒక పుట్టుమచ్చ, ఒక చిన్నదే, దానికి ఒక అర్థం ఉన్నట్లుగా ఆమె చిన్నగా ఉన్నా సరే తన భక్తిని ఎంతో యథార్థంగా, నమ్మకంగా, దేవుని ఎడల నిజాయితీగా బ్రతికింది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వింటుంది, దేవుని మాట వింటుంది. భూమి మీదకి ఏమి రాబోతుందో ఆమెకి తెలిసిపోతుంది, దేవుడు ఏమి జరిగించబోతున్నాడో తెలిసిపోతుంది. అంతగా తన జీవితాన్ని కాపాడుకుందంటే ఆలోచన చేయండి. ఈ రోజున మన జీవితం ఎలా ఉంటుంది, మన వస్త్రధారణ ఎలాగుంటుంది, మన మాట ఎలాగుంటుంది, మన చూపు ఎలాగుంటుంది, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మందిరంలో ఎలాగుంటున్నాం, బయట ఎలాగుంటున్నాం, సమాజంలో ఎలాగుంటున్నాం, అన్యజనుల మధ్యన ఎలాగుంటున్నాం, భక్తి కలిగిన వారి మధ్యన ఎలాగుంటున్నాం, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేకమైనది. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, పిలుచుకున్నాడో, లోకంలోంచి పిలుచుకున్నాడో, పిలుపునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఎలాంటిదిగా? ఒక ప్రత్యేకమైన జీవితం, దేవునికి యథార్థంగా మనల్ని మనం కనుపరుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డను నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని మాట వినాలి, దేవుని రాజ్యం నాకు కావాలి, దేవుని కొరకే జీవించాలి. లోకం ఒక ప్రక్కన ఉన్నా నా ప్రభు నా ప్రక్కన ఉంటే చాలు అనే నిర్ణయం కలిగి ఉండాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని లోకాన్ని చూసి భయపడే వారిగా జీవించేది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. హుల్దా ఒక సామాన్యమైన స్త్రీగా ఉండే, ఇంటిలో వంట చేసుకుని ఆమెగా ఉంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ దైవ భక్తురాలుగా ఉంది. ఈరోజున మన జీవితం కూడా ఒక ప్రత్యేకమైందని గుర్తించండి. రెండవది మనం చూస్తున్నాం, ఆమె సాహసవంతురాలు చెప్పాలంటే కదండి. లోకంలో పరిస్థితులు బాగాలేదు, రాజుగారి ఆదేశం ఎక్కడ ప్రార్థన చేయడానికి వీలు లేదని, అటువంటి సమయంలో కూడా ఆమె దేవుని కొరకు దానియేలు వలె ధైర్యంగా నిలబడి దానియేలు వలె దేవుని కొరకు ప్రార్థన చేయగలిగిందంటే ఆమె ఎంత సాహసం చేసిందో ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను ఇతరులకు కనబడకుండా తన జీవితాన్ని కాపాడుకోవడమే కాదు, ఒక సాహసం కలిగిన జీవితాన్ని ఆమె జీవించింది ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సామెత గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి వచ్చే లాభాలు 12 రకాలుగా మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చూడండి, సామెత గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవో, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించిన. ఎప్పుడైతే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో నీకు కలిగేది ఏంటంటే జ్ఞానము, దైవికమైన జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దైవికమైన జ్ఞానం వస్తుంది. 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానము, వివేచన, దీర్ఘాయువు కలుగుతూ ఉంది. అంతేకాదు 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. బహు ధైర్యము పుట్టించును. ధైర్యము ఎలాగొస్తుంది? భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎడల భయం కలుగుతుంది, ధైర్యం వస్తుంది, వివేచన వస్తుంది, దీర్ఘాయువు కలుగుతుంది, వివేచన కలుగుతుంది. 27వ వచనం కూడా చూడండి. 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. ఏంటంట? జీవపు ఓట. నీవు ఒక జీవపు ఓటలాగా ఉంటావు.
ఒప్పుకుతా ఉండే జీవపు ఓటవు నీవు. నీలో నీ ఆంతర్యంలో నుంచి జీవం కలిగిన మాటలే నీ ఆంతర్యంలోంచి వస్తాయి తప్ప శారీరక మాటలు రాకుండా ఉంటాయి. అలాగే 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగినుట మేలు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుంటే మనకు వచ్చేది ఏంటంటే మేలు కలుగుతుంది. 33వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. జ్ఞానాభ్యాసము కలుగుతా ఉంది. అంతేకాదు 16వ అధ్యాయం 6వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఏం చేస్తారంట? చెడుతనము నుండి తొలగిపోతారు. అంతేకాదు 19వ అధ్యాయము 23వ వచనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఏంటి సాధనం అంట? జీవ సాధనం అంటే తృప్తి కలుగుతా ఉంది. అపాయము లేకుండా బ్రతకగలిగిన తృప్తి మన జీవితాల్లో కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 22వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. వినయం ఎక్కడ వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వినయం వస్తుంది. చివరిగా ఇంకొక మాట 23:17 నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇది చివరి మాట. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీలో నుంచి మత్సరం అనేది పోతా ఉంది. ఇన్ని మేళ్ళు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానాభ్యాసము, వివేచన, ఆలోచన, దీర్ఘాయువు, మేలు, తృప్తి, ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. ఈ హుల్దా అనే స్త్రీ ఏమి కలిగి ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. అందుకనే ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. జరగబోయే విషయాలు దేవుడు తెలియపరిచేస్తూ ఉన్నాడు. ఆమె యొక్క జీవితం ఎంతో ధన్యకరంగా దేవుడు చేయడానికి కారణం ప్రియ దేవుని బిడ్డలారా హుల్దా కలిగినట్లుగా మనం కూడా ఇలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అనేక విషయాల్లో గుణవత్తమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు చివరిగా మన ఆలోచన చేస్తే ఆమె దేవుని పక్షంగా మాట్లాడే మనిషి అయ్యింది. ఎవరి పక్షంగా మాట్లాడేది? భర్త పక్షంగా కానీ, రాజుగారి పక్షంగా కానీ, లేకపోతే మామగారి పక్షాన్ని కానీ, అత్తగారి పక్షాన్ని కానీ మాట్లాడే మనిషి కాదు. ఎవరి పక్షాన్ని మాట్లాడుతుంది? దేవుని పక్షాన్ని. అంతే. ఏదన్నా జరగని ధైర్యంగా నిలబడింది. ఏదన్నా జరగని, ఎందుకంటే రాజుగారి ఆదేశించి పంపించాడు ఇంటికి. రాజుగారి మాటకి జవాబు చెప్పాలి. ధైర్యంగా చెప్తా ఉంది. మీ కాలంలో జరగదు కానీ తర్వాత మాత్రం తప్పకుండా జరుగుతుంది. అరే ఉగ్రత జరుగుతుందంట అంటేనే ఎవరన్నారు? పలనామన్నది అంటే మనందరూ నశించిపోవడమా, ఆమెకి ఇష్టమా అని ఎంతమంది తిరగబాటు చేస్తారు కదా. అలాంటిది లేకుండా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన ఆ విధానంలోకి రాగలిగింది. అనగా దేవుని పక్షంగా నిలబడిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పక్షంగా నిలబడింది? దేవుని పక్షంగా. తన భర్త కానీ, తన మామగారు కానీ, తన కుటుంబస్తులు కానీ, లేదా పల్ల వాళ్ళు ఆమె పక్షంగా ఉన్నారని కనబడతలేదు అక్కడ. ఒక్కరిదైనా సరే నిలబడింది అంతే దేవుని కొరకు. ఈరోజు నేను ఎవరి కొరకు నిలబడుతున్నావు? నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? నేను ఒక్కదాన్ని ఏం ప్రార్థన చేయగలను? నేను ఒక్కదాన్ని ఏం మొర్ర పెట్టగలను? నా ఒక్కదాని ద్వారా ఏమవుతుంది అని మాట్లాడడం కాదు. దేవుని పక్షంగా నిలబడడం ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో నిలబడ్డం ముఖ్యం. దేవుడు ఏం చెప్తున్నాడు వినాలి. దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించింది. రెండవది ధైర్యంగా నిలబడింది. మూడవది దేవుని పక్షంగా నిలబడింది. ఈరోజున హుల్దా వలె నీవు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. రెండో ధైర్యముగా జీవించాలి. మూడు దేవుని పక్షంగా నిలబడాలి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని తిరుగుబాట్లు రాని, ఏది ఏమైపోయినా సరే నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకే సాగిపోతాను, ప్రభు కొరకే చనిపోతాను. అంతే. మళ్ళా దాంట్లో ఎటువంటి తేడా లేదు. అంతే. బడిలో ఒకలాగా, గుడిలో ఒకలాగా, మార్కెట్కి వెళ్తే ఒకలాగా, అన్ని జనుల మధ్యన ఒకలాగా
మాట్లాడే మాటలు ఉండకూడదు. చాలామంది ఉంటారు అలాగే మాట్లాడేవాళ్ళు, ఇక్కడ మాట్లాడతారు, బయటకు వెళ్ళగానే వేరే మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం చూస్తున్నాడు. హుల్దావలి నిలబడదాం. ఒక సాధారణమైన ఇంటి దగ్గర వంట చేసుకుని ఆమెైనా సరే దేవుని కొరకు నిలబడినట్లు, ప్రత్యేకంగా నిలబడినట్లు, భయంకరణ ఆ రోజుల్లో కూడా ఆమె దేవుని కొరకు ధైర్యంగా నిలబడినట్లు ఈరోజున మనము హుల్దావలి ఒక మంచి తీర్మానం చేసుకుని, ప్రభువా ఎటువంటి పరిస్థితులు తిరుగుబాటైనా సరే నేను నీ కొరకే జీవిస్తాను అయినా, ధైర్యంగా నిలబడతాను అయినా, నీ పక్షాన్ని జీవిస్తాను, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో మనం అందరము ఒక మంచి తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవిద్దాం. అటువంటి ధైర్యాన్ని, అటువంటి జీవితాన్ని, అటువంటి సాహసాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.